ప్రజలందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముచ్చట జర్నలిస్ట్ శంకర్ పైన కాంగ్రెస్ గుండాలు అయితే దాడి చేయడం జరిగింది. ఆ దాడి వెనకాల హస్తం కానీ ఇక్కడ కాంగ్రెస్ గుండాలు ఏ విధంగా దాన్ని దారి మళ్లించారు అంటే ఇద్దరు అమ్మాయిల్ని శంకర్ తన ఆఫీస్కి పిలిచి జాబ్ ఇస్తానని చెప్పి వారిపైన అసభ్యకరంగా బిహేవ్ చేసి వారితోటి నానా రకాలుగా మాటలు అందించేలాగా చేశాడని పుకార్లు అయితే పుట్టించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దొంగ పేపర్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి అదే విషయాన్ని ఏ పత్రిక కూడా రాయడం లేదు, యూట్యూబ్ మీడియాలు కూడా దానిపైన ఫోకస్ చేయడం లేదు. మరి అదే విషయాన్ని పూర్తి స్థాయిలో దాన్ని విశ్లేషించడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాము. దాంట్లో కాంగ్రెస్ గుండాల యొక్క పూర్తి స్థాయిలో దొరికిపోయిన విజువల్స్ అయితే ఉన్నాయి. అడ్డంగా దొరికిపోయిళ్ళు. ఇప్పటికీ సత్యమే నెగుస్తుంది అన్న మాటలకి నిజంగానే సత్యమే జయిస్తుంది. జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన కుట్ర కోణంలో సత్యమే జయిస్తుందని పక్కాగా తేలబడింది. అది ఒకసారి విషయాన్ని పరిశీలిద్దాము. కుట్రలు బట్టబయలు, రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు, తెలంగాణ గొంతుకపై సర్కారు కుట్ర, పథకం ప్రకారం జర్నలిస్ట్ శంకర్పై దాడి జరిగిన రోజు ఆఫీస్ చుట్టూరే నిందితులు, ఆఫీస్ ఎదురుగా కాపు కాసిన మరికొందరు, శంకర్ బయటకు రాగానే మొదలైన ప్లానింగ్ అమలు, స్కూటీ ఇచ్చి యువతులను పంపిన దుండగులు, చుట్టుపక్కల గల్లీలోని కాపు కాసిన గుండాలు, సీసీ కెమెరాల ఫుటేజ్తో బట్టబయలైన నాటకాలు, ఫోన్లో అందరినీ కోఆర్డినేట్ చేసిన మరో వ్యక్తి. ఇక జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి దిగగానే శంకర్ వచ్చేసిండు రెడీగా. ఆ స్కూటీ అమ్మాయిలు పంపించండి. ఆ ఇద్దరు అమ్మాయిలు స్కూటీలు పోయి కార్ని ఢమేలని గుద్దిళ్ళు. కార్ని గుద్దిన తర్వాత ఇక అమ్మాయిలు దిగుడుతోటే అరే ఏమైందని శంకర్ అన్న దిగి వెనకాల వస్తూ ఉంటే ఆ యువతులు మమ్మల్ని అసభ్యకరంగా మా చున్నీళ్ళు గుంజిండు, అది చేసిండు అని అన్ని బూటకమైన మాటలు కల్పించి అక్కడెక్కడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల బండి వేసుకొని రెడీగా ఉన్నారా? మరి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ఏమవుతుందని కాపు కాసుకుంటూ ఉన్నారా? మనకే ఏదైనా గొడవ జరిగితే అక్కడ యాక్సిడెంట్ అయ్యి మన చుట్టాలకు ఫోన్ చేస్తే యాక్సిడెంట్ అయ్యి ఆడ రక్తాలు కొట్టుమిట్టకుండా హాస్పిటల్కి తీసుకుపోయి ఆడ ట్రీట్మెంట్ జరిగిన గంట తర్వాత మనోళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇక్కడ జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన దాడిలో కథనం పరంగా చూసుకుంటే అక్కడ ఏమైందంటే అమ్మాయిలు గుద్దిన క్షణంలోనే ఆ గుండాలు ఒకరినకాల ఒకరు స్కూటీలు సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా వచ్చి మరి శంకర్ పైన దాడి చేయడం జరిగింది. మరి అక్కడ అంతమంది ప్రజలు ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా మరి దారుణంగా కొట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ గుండాలు ఈ విధంగా అధికారం వచ్చినప్పటి నుంచి విరుచుకుపడడం జరిగింది. ఒకసారి అదే విజువల్ని మీకు పూర్తి స్థాయిలో చూపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇదే విజువల్ ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. కామినేని వైపు నుంచి వచ్చిన అమ్మాయిలు వెయిటింగ్, ఇగో ఈ ప్లేస్లో వెయిటింగ్ చేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఇక జర్నలిస్ట్ శంకర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఆ కార్ కాడ తన కెమెరాలన్నీ సర్దుకుంటున్నాడు లోపల. అదేవిధంగా ఆ అమ్మాయిలు ఏ విధంగా వస్తారో మీరే చూడండి. ఇంత ప్రిపేర్డ్ ప్లాన్ అంటే ఒక మనిషిని చంపడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ఇదో చూడండి. ఇక అందుకనే కాంగ్రెస్ వచ్చినప్పుడే నక్సలైజం తయారవుతుంది, గుండాయిజం తయారవుతుందని ఉత్తముచ్చట్లు ఎవరు చెప్పలేదు. అది చూడండి. ఇక ఆ అమ్మాయిలు వచ్చి ఏ విధంగా డాష్ ఇస్తారో ఈ గల్లీల సందులోనే దుండగులు అయితే రెడీగా కాపు కాస్తా ఉన్నారు. ఇక శంకర్ని కొట్టడం అంతమంది పబ్లిక్ ఉన్నా కూడా చూడండి ఏ విధంగా వాళ్ళు వచ్చి ఏ విధంగా గుద్దుతారో. ఇక్కడ మీరే చూడండి, శంకర్ అన్న కారు 10 మీదనే వెళ్తున్నది. ఈ అమ్మాయిలు చూడండి కావాలనే పోయి డాష్ ఇచ్చేలాగా గుద్దేశాగా చూడండి, వాళ్ళే గుద్దేసి పడిపోయి వీళ్ళు చూడండి ఇక ఏ విధంగా రెడీగా కాపు కాస్తున్నారు చూడండి. అదే విజువల్ సెకండ్లో చూసుకుంటే అతన్ని ఏ విధంగా కొట్టారో మీరే చూడండి. ఇక ఇది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మనిషిని ఒక జర్నలిస్ట్ని ఇంత దారుణంగా కొట్టిన అధికారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో చూడండి. కాళ్ళతో దాన్ని నీళ్ళు ఏడ పడితే ఆడ అంతమందిని కూడా అంతమందిని అతన్ని కొడుతున్నారు. ప్రజలరా ఒకటి మీరు తెలుసుకోవాలి, ఈ శంకర్ జర్నలిస్ట్ పైన ఇంత దాడి జరుగుతూ ఉంటే కాంగ్రెస్ గుండా నాయకులు, కాంగ్రెస్ గుండా ప్రచారాలు ఏమేం చేసింది, కామాంధుడు దేహ శుద్ధి చేయడం జరిగింది అని రాశారు. లంబడి కొడుకులు రాతలు రాసిన కొడుకు నాకు దొరకాలి కానీ
ఒకటే సింహమై పోరాడుతూ ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసే బాగోతాలను బయట పెడతా ఉంటే దానిని కప్పుపిచ్చుకోవడానికి ఈ జర్నలిస్ట్ ఇంత నిజాలు బయట తెలుపుకుంటా అంటే అతన్ని ఎదుర్కోలేక, ప్రజల సమస్యలు తీర్చుకోలేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఈరోజేమో ప్రశ్నించే గొంతును నిలపడానికి అయితే రెడీగా పన్నాగా బనుకున్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి డెవలప్ చేయడానికి ఒక్క రూపాయలు కూడా లేదు. వారు ఇచ్చిన సంక్షేమ పథకాలలో రైతు బంధుని పూర్తి స్థాయిలో వేయడానికి శాతగానప్పుడు ఆ వాటికి వీళ్ళకి బడ్జెట్ లేదు. కానీ చిలక ప్రవీణ్ అన్న పైన, జర్నలిస్ట్ శంకర్ అన్న పైన వీరికి దాడి చేయడానికి, గుండాలను పురమాయించడానికి, వాళ్ళకి కోట్ల రూపాయలు ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు, బడ్జెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రజలకు సమస్యలు తీర్చడానికి అయితే ఒక్క రూపాయి కూడా ఉండదు. ఇప్పుడు ఆ ఇద్దరు గొంతులు నిలిపేయాలని చూస్తున్నా కూడా, ఆ ఇద్దరు గొంతుని చంపేయాలని చూస్తున్నా కూడా మీరు ఇద్దరిని చంపొచ్చు, కానీ సమాజంలో ఉన్న ఎన్నో గొంతులు మళ్ళీ తలెత్తుకుంటూ వస్తాయి. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ అయిన ప్రవీణ్ కుమార్ సార్ కూడా రేపు ఇదే విధంగా అడుగుతారు. ఆయన కూడా అధికారంలో లేడు కదా, మరి అతన్ని కూడా చంపేస్తారా? ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతులను ఇదే విధంగా నిలిపేస్తారా? అందుకనే అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నక్సలిజము, రౌడీయిజము, గూండాయిజము, మానభంగాలు లేని తంతుగా ఎదురవుతూ ఉంటాయని ఆ మహానుభావుడు ఉత్తగానే చెప్పలేదు. ఒక మనిషి పైన కాపు కాసిన తోడల లెక్క చుట్టుముట్టి అతన్ని కొట్టడము, అతన్ని చంపడానికే ప్లాన్. అక్కడ నుంచి జర్నలిస్ట్ శంకర్ తప్పించుకోకుండా మాత్రము చంపడానికే పన్నాగా బనుకున్నారు. అంటే ఇక చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దారుణానికి పాల్పడుతూ ఉందో ప్రజలకు ఒకటి ఇది అర్థం కావాలి. జర్నలిస్ట్ శంకర్ని చంపడానికి పూర్తి సాగులో పన్నాగం పనుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళైతే. వాళ్ళ భార్య నిండు గర్భిణి, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు అదే తరుణంలో శంకర్ చనిపోయి ఉంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఎవరు దిక్కు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎవరు నిజాలు చూపెట్టేటోళ్ళు? ఇప్పుడు మిగతా భజన పత్రికలు అయితే రేవంత్ రెడ్డి గురించే పురమాయించుకుంటున్నారు. అసలు ఈ స్కెచ్ అంతా జర్నలిస్ట్ శంకర్ పైన ఈ స్కెచ్ అంతా ఓన్లీ కొండలరెడ్డిది మాత్రమే. ఆయనని గత నెల రోజుల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నాడంట. నువ్వు ఇట్లాంటి బూటకమైన మాటలు మాట్లాడితే ప్రజలు రేవంత్ రెడ్డి ఎక్కడ కబ్జా చేసి నీకేంద్రా, నువ్వు చూపెట్టే అవసరం నీకేంద్రా అని ఆయన బెదిరిస్తూనే ఉన్నాడట. నీకు ఏదో రోజు ముడుతుంది, నీకు ఏదో రోజు గట్టిగానే అవుతుందని ఈ విధంగా ఫోన్లు చేసుకుంటా బెదిరిస్తున్నారట. బెదిరించినప్పటికీ ఇక ఆయన స్టూడియో తెలుసుకొని అక్కడ దగ్గరకు వచ్చి అదే సీతక్క దగ్గర పనిచేసే ఒక కార్యకర్త, ఇంకో అతను కొండలరెడ్డి దగ్గర పనిచేసే ఇంకో కార్యకర్త, ఇద్దరు కలిసి మంచి ప్లాన్లు వేసి, ఎటువంటి ప్లాన్లు వేసాలంటే ఇక సినిమాలో కూడా పనికిరాదు అటువంటి మంచి ప్లాన్లు వేయడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు పురమాయించిన తర్వాత వాటి ద్వారానే మళ్ళీ అమ్మాయిలు మమ్మల్ని శంకర్ గుంజిండు, అది చేసిండు అని శంకర్ పైన రిటర్న్ ఫిర్యాదు చేయడం జరిగింది. కొండలరెడ్డికి ఇందులో భాగం ఏంటిది? ఏ పదవి లేని వ్యక్తి మూల కూర్చోవాల్సిన అవసరం ఈరోజు. అట్లాంటిది అన్నయేమో రాజ్యాన్ని ఏలుకుంటాడు, తమ్ముడేమో గూండాయిజం నడుపుకుంటాడా? గిదా మీరు చేయాల్సిన కాంగ్రెస్ పాలన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్న సందర్భంగా, మీరు ఈరోజు అధికారం చేతిలో ఉందని ప్రశ్నించే గొంతును నిలిపేద్దామని చూస్తున్నారేమో, అటు చిలక ప్రవీణ్ మీద లేకుంటే ఇటు జర్నలిస్ట్ శంకర్ పైన వీళ్ళిద్దరు గొంతును నిలిపేద్దామని చూస్తున్నారేమో. కానీ రాజ్యాల చరిత్రలు చూసుకుంటే మాత్రము రాజుల కాలాలే ఏకమై కూలిపోయాయి, రాజుల చరిత్రలు ముడిచిపోయాయి. అటువంటి రాజ్యాలే కూలిపోయినప్పటికీ ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు ఏలుకొని కుర్చీ మీద కూర్చునే మిమ్మల్ని దింపుడు ఎంతసేపు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు అధికారంలోకి వచ్చి ఇక 80 రోజులు అయినప్పటికీ దౌర్జన్యాలు ఎవ్వరూ తొలగించలేదు. అరే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టు పైన ఇది విధంగా ఎక్కడ బిహేవ్ చేయలేదు. అది తీన్మార్ మల్లల పైన కేసులు పెట్టారే కానీ, కేసులు పెట్టి అతను స్టేషన్కి తరలిస్తూ ఉంటే తీన్మార్ మల్లల్ని పట్టుకుంటా ఉంటే అబ్బో నన్ను చంపేసారు, అయ్యో నన్ను చంపేసారు అనుకుంటా యాక్షన్లు చేసి డ్రామాలు చేసి 4-3 సార్లు జైలు పాలయ్యిండు. అది గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జర్నలిస్ట్ని చంపడానికే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అధికారం ఇస్తూ ఉంటే ఇక చూడండి, అక్కడ పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోలేని పరిస్థితి. ప్రజలకు ఒకటి అర్థం కావాలి, మీకోసం స్వచ్ఛందంగా పోరాడే వ్యక్తులపైన పూర్తి స్థాయిలో కుట్ర పన్నాగాలు జరుగుతున్నాయి. చంపడానికే ప్రత్యక్షంగా పన్నుకున్నారు. ఇక దయచేసి నిజాలను తెలుసుకోండి. మన జర్నలిస్ట్ శంకర్ తోటి ప్రశ్నించే గొంతుకలతోటి ప్రతి ఒక్కరూ నిలబడాల్సిందిగా నా ఛానల్ తరపున అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.